ఓం కొండదేవత మహాశక్తి సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు వనదేవి పలుకు జాయ్ కొండదేవత సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గాదేవి మహాశక్తి స్వరూపిణి దేవి. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి గ్రతములో అదృష్టము, జీవితము, లలాటకము, యోగము ఇలా జాతక ఫలితములో చూసుకుంటే అదృష్ట లెక్క యోగము నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి మేనుగా ధనిష్ట నక్షత్రము, శతాభిష నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము, ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా నిండు కుండగా ఉంటారు. మన కుండలో నిండుగా నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఎప్పుడు చూసినా సరే ఇవాళ ఉంది ఇవాళ లేదు అనేది ఉండదు. కానీ చెడమ తీరిక ఉండదు, దమ్మెడ ఆదాయం ఉండదు. ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ ఏ పని చేసినా కూడా వాళ్ళకి ప్రతిఫలం అనేది కనపడదు. ఎందువల్ల? ఇది మా జాతక బలం అవుతుందా, లేకపోతే మా మీద చెడు ప్రయోగాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే మా పేరు బలం బాగోలేదా, లేకపోతే మాకు వచ్చిన ఈ రాశి ఫలం అనేది నాకు అనుకూలంగా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి కొన్ని పనులు, కార్యక్రమాలు, కొన్ని చేయాల్సిన కొన్ని విదేశ ప్రయాణాలు, విదేశాల్లో చదువుకోవాల్సిన పెద్ద పెద్ద చదువులు, తర్వాత రాజకీయ ఫలితాల్లో చాలా డెవలప్మెంట్ కావటం, బిజినెస్ గురించి కొంచెం ఏర్పాటు చేయటం, వ్యవసాయంలో కూడా కొన్ని కార్యక్రమాలు మార్పులు చేయటం, మార్పులు అంటే ఉన్నదాన్ని కొన్ని మార్చి మళ్ళీ ఇంకొక పెద్దది తీయటం, ఈ ఉన్న బిజినెస్ని పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకో కొత్త డెవలప్మెంట్ కొన్ని పనులు చేయటం, అలాంటివి ఈ కుంభరాశి వాళ్ళకి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వీళ్ళకి ఊహించని మలుపు, అదృష్ట గడియ, వీళ్ళకి భూమిలో బంగారం దొరికే జాతకం ఉంది. అంటే ఊహించని అదృష్టము, ఊహించని అదృష్ట కళ వీళ్ళకి రెండు విధానాలుగా వీళ్ళకి దొరికే ప్రాప్తి అనేది కనబడుతుంది. అది మీరు ఊహించని స్థానం అనేది వీళ్ళకి ఎదురేటుగా కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా వరకు ఇంపార్టెంట్. మీకు ఏ కార్యక్రమం చేసినా కూడా మనకి అన్ని తెలుసులేని మూవ్ అయితే చాలా ప్రమాదాలు కొన్ని ఎదురేటుగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, ఏ పనులు మీరు ముందుకు పోవాలనుకుంటున్నారో ఆ పనుల్ని, ఆ కార్యక్రమాలని, చేసే ప్రయత్నాలని మీరు తప్పకుండా ఆలోచించి ఆలోచించి మీరు ముందు అడుగు వేయండి. కానీ స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు. నల్ల వస్త్రములు ధరించొద్దు. ముగ్గురు కలిసి స్నేహం చేయొద్దు. బిగినెస్లో కూడా ముగ్గురు కలిసి చేసి పార్ట్నర్లో చాలా ప్రమాదం ఉంది. కాబట్టి మీకు అదృష్ట గడియ, అదృష్ట సంఖ్య 7 అంటే 7. ఆ 7లోనే మీకు అదృష్ట గడియలు, అదృష్ట స్థానం అనేది మీకు తప్పకుండా పూర్తయ్యే యోగం అనేది, మీకు కలిసి వచ్చే యోగం అనేది ఉంది. కాబట్టి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీ జాతక ఫలితాలు, మీ యోగము, మీ నక్షత్రము, మీ స్థాన బలాలు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించిన వెడల మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్లు కానీ, ఎలాంటి ఆలోచనలు కానీ మేము చూసి చెప్పగలుగుతాము. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి మేనుగా మరి ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు కలిసి వస్తుందా అని చాలామందికి చాలా సందేహాలు అనేది ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మేనుగా కనకదుర్గా అమ్మవారిని పూజించాలి. కనకదుర్గా అమ్మవారిని పూజించిన వెడల మీకు అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగాలు, లక్ష్మి మీకు వరప్రసన్నం అవుతుంది. తర్వాత దాంతో పాటు శ్రీ లక్ష్మీ పూజలు చేయాలి. మీరు ధనలక్ష్మి పూజలు, ధనలక్ష్మి అంటే మనకి మొత్తం 9. ఆ లక్ష్మీ దేవతలు 9 పూజల్ని మీరు 9 పూజలు మీరు తప్పకుండా మీరు చేసిన వెడల మీకు అన్ని కలిసి వచ్చే యోగాలు అనేది అతి తొందరలోనే ఉన్నాయి. కాబట్టి మీకు ఆ అష్టలక్ష్మి పారాధన మీరు చేయండి. మీకు మంచి రోజులు, మంచి ఫలితాలు, మంచి విధానాలు మీకు కలిసి వచ్చే యోగం అనేది అతి త్వరలోనే ఉన్నాయి. మీకు ఏ సందేహం ఉన్నా,
ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. ఏ డౌట్ ఉన్నా కూడా సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.